నువ్వు చెప్పినట్టే నేనన్నీ రెడీ చేశాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, లాలో ఏవో లొసుగులు అంటారు కాని అవి లొసుగులు కావు, లిటరేచర్. అది తెలుసుకున్న వాళ్లకి అవసరంగానూ, అర్థం చేసుకుని వాళ్లకి అనవసరంగానూ ఉపయోగపడుతుంది. నువ్వు చేసిన పనికి అర్థం ఉండాలని, ఆ లాని అందరికీ ఉపయోగపడే విధంగా నేను తీసుకుని నా ప్రయత్నంగా ఒక మంచి పని చేశానని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వన్నట్టుగా ఈ ఆస్తిలో సగభాగం వీలునామా ప్రకారం నీకు పుట్టబోయే పిల్లలకు చెందుతుంది. అప్పటి వరకు ఈ ఆస్తిని అనుభవించడానికి ఈ కుటుంబానికి అర్హులున్నారు అని నువ్వు ఒప్పుకుంటున్నావని నీ వీలునామా తయారు చేయించాను. ఏంటమ్మా, ఆస్తంతా మేమనుభవించడం ఏంటి? మరి నీకెలా? నీ పరిస్థితి ఏంటమ్మా? మీరు లేరా? తండ్రి స్థానంలో మీరు, తల్లి స్థానంలో అత్తయ్య, అక్క స్థానంలో మంజు సిస్టర్. ఎవ్వరికి ప్రాబ్లం వచ్చినా నలుగురికి సాయం చేస్తూ నలుగురితో పాటు బ్రతకాలనే నిజాయితీ గల ఈ లాయర్ కిరణ్మయ్ గారు లేరు? నా ఆస్తి దాక్షాయిని, జాల్ రెడ్డి లాంటి దుర్మార్గుల చేతిలో పడకూడదంటే నేను చేసేదే కరెక్ట్. అయినా మీరందరూ ఉండగా నాకెందుకు బాధ? సత్యగారు, అప్పటి వరకు వీటిని దాచేయండి. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానత్తయ్య. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను సిస్టర్.